హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో వచ్చి మనకి కళ్ళు తుసులు కమ్మేసి వేడి ఎక్కువైపోతుంది. గట్టిగా మాట్లాడాలి కాదు కదా. వేడి ఎక్కువైనప్పుడు మనకి కళ్ళు తుసులు కట్టేసి ఎర్రగా పొంగిపోతాయి. దానికైతే ఆకైతే చూపిస్తాము. కళ్ళు ఎర్రగా అయిపోతాయి ఫ్రెండ్స్. ఎండలకు తిరిగిన వల్ల తుసులు ఎక్కువ గమ్మేస్తుంటాయి. ఏడు వల్ల ఏడు ఎక్కువైపోయి తుసులు గమ్మేస్తుంటాయి. ఆ తుసులు కమ్మకుండా వేడి తగ్గిపోవాలి, కరకరకర అంటారు, ఎర్రగా వచ్చేస్తాయి. అవి తగ్గిపోయడానికి జానసపతి ఆకు చూపిస్తుంది మీకు. ఇప్పుడు మనం అయితే ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మీకు ఈ గాలి వల్ల నాయిస్ వినబడకపోవచ్చు. మన కెమెరా తీసి మనం ఈ మైకులు తీసుకునే వారికి ఇబ్బంది ఉంటుంది. అందువల్ల వాతావరణం మనం అయితే ఆ చెట్టు దగ్గర పోదాం. అది ఏమో చెట్టు కాదు, అది మీకు అడిపి చూపిస్తాను. అది ఎప్పుడంటే అప్పుడు ఉపయోగపడుతుంది అవసరానికి. మనం చూపించే చెట్టు అయితే ఇదేను. ఇంకా చూడండి, మీకు తెలిస్తే ఫస్ట్ అని ఆకు చూపిస్తాను, తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఆన్ చెట్టు అనేది. దీన్ని ఏరులో ఉపయోగిస్తారు, దీన్ని పుల్ల ఉపయోగిస్తారు, దీన్ని పోత ఉపయోగిస్తారు, ప్రతిదీ ఉపయోగిస్తారు దీన్ని. ఇది అన్నిటికి ఉపయోగపడుతుంది. డబుల్ ఆకు కదా. పెద్దదే ఉంటుంది, ఇది చిన్నదే ఉంటుంది. ఇది చిట్టిది, ఇదే నా వైద్య కానీ పనికొచ్చేది. దాని పోతలు పోయి దీన్ని ఉదయం లేసి పుల్ల దొంకుని కూడా బలం ఉంటుంది. ఈ ఆకు, ఈ పుల్ల బాగా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. పుల్లతో దొంకుంటా బాగా గట్టిగా ఉంటుంది, బాగా స్ట్రాంగ్ కూడా. అంతే కదా, పాత తంగేడు పువ్వు పండగ రోజు కనిపిస్తుంది అంట, సామెత అదనమాట, సాటాలు. దాన్ని ఇప్పుడు ఊరు పట్టించుకోరు, కానీ ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ చెట్టు వల్లని వాళ్ళకి తెలియదు. మనం అంటే మన పల్లెటూళ్ళల్లో మన గిరిజనుల వాళ్ళకి అందరూ మన వాళ్ళు అయితే పట్టించుకుంటారు, టౌన్ పక్క వాళ్ళకి తెలియదు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో పోత, ఇదే పాత తంగేడు చెట్టు, పాత తంగేడు పువ్వు. అంటే పండగల్లో దేవుడికి పెట్టుకునే దానికి పనికొస్తుంది, పశువుల పండగకి అట్లా పనికొస్తుంది అనమాట. అందుకు పాత తంగేడు పువ్వు పండగలో పనికొస్తుంది అనేది అనమాట. దీని పూతలు గౌరమ్మకి కళ్ళు మాదిరి తీసి పెడతలా, దాని పూతలు అవన్నీ తీసి గౌరవం పెడతారనమాట మాదిరిగా. ఇగో ఆ కన్ను పాపలు చూస్తున్నారు కదా, అవి అన్నమాట. అటు పెడతారు కన్ను పాపలకి. గాలికి వెళ్ళిపోతున్నాయిలే. చూడండి, మా పల్లెటూరులో మా ఊరు గౌరవం తినాలి చేసేటప్పుడు ఎక్కువ కళ్ళు కొద్ది అయ్యే పెట్టుకుంటుంటారు. మట్టితో చేస్తే ఇప్పుడు అంతా బొమ్మలు వచ్చేస్తున్నాయి, అంగట్లో తయారు చేస్తున్నా. అట్లా కాయలు కూడా చూడండి, పట్టణ పగలుతాయి కాయలు చేస్తున్నాయి. బాగా గింజలు కూడా ఉంటాయి, ఇట్లా గింజలు కూడా ఉంటాయి, గింజలు ఉంటాయి, దబ్బలు ఉంటాయి. పూలు కాస్తుంది అంతే. ఇప్పుడు ఏముంది దాంట్లో, ఏముంది ఎవరు పట్టించుకోరు కదా ఇంక అట్లనే, అందుకని వదిలేస్తుంటారు. హాస్పిటల్కి వెళ్తారు, మన వాళ్ళు హాస్పిటల్కి పోతారు, ఎట్లతో వాడతారు, అన్నీ వాడుకుంటారు. హాస్పిటల్కి కూడా పోతల్లా, మా వాళ్ళు హాస్పిటల్కి పోతారు, అటు ఇది వాడుకుంటారు, అన్నీ వాడుకుంటారు. మన తంగేడాకుని అయితే కోసేసుకోవాలి. కోసేసుకొని ముందుగా అయితే మెంతులు నానబెట్టేసుకోవాలి. ఇది మన కూరలో వేసుకునే మెంతులు అవి ముందుగా నానబెట్టేసుకోవాలి. నైట్ నానబెట్టేసుకొని పద్దన్ని ఆకు కోసుకొని మెత్తగా నూరేసుకొని ఉచ్చు మీద వేసేసుకోవాలి. ఉచ్చు మీద వేసేసుకుని ఆకులు మెంతులు శుద్ధంగా నూరేసుకొని చీకట్న వేసేసుకుని నైట్ అంతా ఉండించుకొని తల మీద పెట్టేసుకోవాలన్నమాట. ఆకులు ఇదంతా వేసుకోవచ్చు, ఉచ్చు అంతా చప్పగా. అప్పుడు పెద్దోళ్ళు వేసుకునేవాళ్ళు. వేసేసుకొని తెల్లారుజాము తలస్నానం చేసేస్తే వేడి తగ్గిపోతుంది. ఆ కల్లో ఉండే వేడి మనం ఇది నూరేసుకుని ఆకు ఆ మెంతులు నూరేసుకుని వేసేసుకున్నాక మనం తలలో కానీ వేడి నిందనుకో వేసుకున్న ఇది ఆరిపోద్ది, గట్టిగా వచ్చేస్తుంది. అంటే చెమ్మచెమ్మ ఉండదు, గట్టిగా ఆరిపోద్ది. అప్పుడు మనకి ఏడు అనేది తల్ల ఏడు తగ్గేదానికి ఇది తల్లో ఏడు తగ్గేదానికి మన కళ్ళు మంట తుసులు కట్టేస్తుంటాయి, తుసులు కట్టేస్తుంటాయి, చూడలేము, ఏడు ఎక్కువ అయిపోతుంది. మంది డ్రాప్స్ వేసుకుంటారో, మేమైతే వాడుకుంటాం. డ్రాప్స్ కూడా వాడతారు, మన వాళ్ళు డ్రాప్స్ వాడతారా. చిన్న పిల్లకాయలకి అయితే ఉత్తి మెంతులో నూరేస్తారు. చిన్న పిల్లకాయలు ఏడైపోయినప్పుడు చిన్న పిల్లకాయలకి అయితే మామూలుగా మెంతులు వేసి
నెత్తిన వేసుకుంటారు. అది ఇప్పుడు మేము కూడా వాడుతున్నాం. నేను కూడా మామూలుగా అయితే నాంకో పూసుకుంటారు పట్టుకు నాంకోప. అది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చెట్టు అయితే ఇది. గట్టిగా మాట్లాడాలి, వినపడదు గాలి. ఫ్రెండ్స్ గాలికి అయితే వినపడాలి, అందుకని నేను గట్టిగా మాట్లాడాలంటున్నాను. మీరు అటెంచి బెదిరిస్తున్నారు అనుకో బాగుండే. ఇంకా కాయలు చూడండి ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్. ఈ కెమెరా కూడా ఏంటంటే కట్టుకు వస్తుంది. మనకు పాత ఫోన్ ఉంది, ఆ పాత ఫోన్ వల్ల అయితే వీడియో సరిగ్గా రాలేకపోతే మన కొత్త ఫోన్ కొనేదాకా మీరైతే అట్లా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కావాలంటే మీకు క్లియర్గా వచ్చేదిగా తీస్తాను. ఈ ఫోన్ అయితే ఏందో కట్టుకు వస్తుంది వీడియో అయితే. చాలా ఉపయోగాలు ఉంటాయి దీనికో, మనకి కొన్ని తెలిసినట్టు చెప్తున్నాము. అదే ఫ్రెండ్స్ విన్నారు కదా జాన్సమ్ చెప్పినట్టు మెంతులు అవన్నీ మీరు తలగ్గాని మెంతులు ముందుగానే ఒక నైట్ మెంతులు నానబెట్టేసుకొని యాక్ కోసుకొని ఉదయాన్నే యాక్ కోసేసుకొని రుబ్బేసుకోవాలి. బాగా మెత్తగా రుబ్బేసుకొని కూర్చొని తీసేసుకుంటే చలవ తిరిగిపోతుంది. వీడియో చూశారు కదా, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో ఉంటాం. బాయ్.